తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఒంగోలులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ నివాళులర్పించారు. నగరంలో గాంధీ విగ్రహానికి పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జేసీ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మిగిలినటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేశం కోసం, స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు, జాతి మొత్తం కూడా జాతిపితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన సంఘటన. ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాల్ని, అహింసావాదంతో ముందు చేసిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ప్రతి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా కావాలన్నా, అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంట్లోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం. పేపర్తో ఉన్న తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం. ఆ తర్వాత వచ్చాక ఈ గవర్నెన్స్లో పోయాం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు, ఈ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టడం జరిగింది. దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు. ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం. దీనిలో ఏమైనా డీమెరిట్స్ ఏమైనా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్తాం తెలియజేస్తామండి. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించారు. రమణయ్యపేటలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వెహికల్ యార్డుకు వెళ్లి వెహికల్స్ పనితీరు పరిశీలించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో నెల్లూరు ముందుంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కేంద్ర నాయకులు బృందా కరత్, బివి రాఘవులు, ఎంఏ బేబీ హాజరవుతారని వెల్లడించారు. ఇదే నెల్లూరులో 1978లో ఆ రోజు 13వ రాష్ట్ర మహాసభ ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే 13వ రాష్ట్ర మహాసభ ఇదే నెల్లూరులో జరిగింది. ఆ రోజు మన కమ్యూనిస్టు ప్రముఖ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పర్యవేక్షణలో ఆ మహాసభలు జరిగాయి. ఇప్పుడు మరలా తిరిగి ఇప్పుడు 13వ మహాసభ తర్వాత 78 తర్వాత 45 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ మనకి జరగబోతున్న ఈ మహాసభలు నెల్లూరు ప్రజానీకం ఇక్కడ చాలా ఆతిథ్యం ఇవ్వటంలో కానీ, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో కానీ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ రీత్యా ఈ 3 రోజుల మహాసభల్ని ప్రజలు ఆదరించి జయప్రదం చేస్తారు అనే విశ్వాసం మాకుంది. ఈ మహాసభల సన్నాహాల్లో భాగంగా మొన్న 27, 28, 29 3 రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఈ సాంస్కృతిక ఉత్సవాలను కూడా ప్రజలు ఆదరించారు. దాని అత్యంత చైతన్యవంతమైనటువంటి కళారూపాలు, మంచి కళారూపాలు కళాకారులు ప్రదర్శించారు. తమ్మారెడ్డి భరద్వాజ, గోరటి వెంకన్న ఇలాంటి వారు ప్రముఖులు, రచయితలు, సినీ కళాకారులు వీళ్ళు కూడా దీనికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి నిన్న మొన్న
ప్రారంభమైన పతాక యాత్రలు 5 పతాక యాత్రలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో 5 ప్రధాన సమస్యల మీద రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని వేధించేటువంటి ముఖ్యమైన 5 ప్రధాన సమస్యల మీద ఈ పతాక యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, విశాఖపట్నం నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా దాన్ని పరిరక్షించాలి, సెయిల్లో విలీనం చేసి దాన్ని కాపాడాలి అనే డిమాండ్ తోటి అది పతాక యాత్ర ప్రారంభమైంది. రెండవది, మన ఏజెన్సీ గిరిజన ఏజెన్సీ పోలవరం ఏజెన్సీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నిర్వాసితులు, వాళ్ళకి ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న తప్ప నిర్వాసితుల గురించినటువంటి చర్చ జరగటం లేదు. 2.5 లక్షల మంది ప్రజల యొక్క బతుకులు ఈరోజు గాలిలో దీపంలాగా అక్కడ ఉన్నాయి. వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ముందు 2013 చట్టం ప్రకారం పూర్తి స్థాయి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టుని నీళ్లు నిలవబెట్టాలి తప్ప డ్యామ్కి ప్రాధాన్యతనిస్తున్నారు, డ్యామ్ కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెడుతున్నారు తప్ప వీళ్ళని అసలు వదిలేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్రం నుంచి పునరావాసానికి డబ్బులు ఇవ్వట్లేదు, డ్యామ్కు డబ్బులు ఇస్తున్నారు తప్ప. ఇది చాలా అన్యాయం. అందువల్ల ఆ సమస్య మీద 2వ పతాక యాత్ర నడుస్తున్నది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మీ అందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది. అన్నిటికన్నా ముఖ్యంగా 50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమా ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు. 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికీ వాంతులయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ చాలా అత్యద్భుతంగా ఉన్నదనేటువంటి భావన మాకు కలిగింది. వారందరూ కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిత్రుడు, మా టీడీపీ సభ్యుడు వారు ఈ విధంగా నిన్నటి నుంచి మాతో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగి మండలం పల్లూరు శివారులో జరిగింది. NH-44 రహదారి దాటుతున్న సమయంలో చిరుతను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నడుంతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో అది రోడ్డు మధ్యలో ఉండిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్ను కొద్ది దూరం వెంబడించింది. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుపైనే చిరుత చనిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి 3 నెలల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి. పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ రాత్రిళ్లు దోపిడీలు చేస్తుంటారు. పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నారంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఫైర్. అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారు. మంత్రి లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.